కట్టుకున్న భార్యను కంటతడి పెట్టించేవాడు ఆమెకు ఎప్పుడు భారమే అవుతాడు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడే మంచి భర్త అవుతాడు. ఒక్కసారి మీ ప్రేమను తనకి ఇచ్చి చూడండి. తిరిగి నీ భార్య నీకు అంతకన్నా ఎక్కువగా ప్రేమ పంచుతుంది. గుర్తుంచుకోండి, పుట్టింట్లో అమ్మా నాన్నలతో ఉన్నప్పుడు ఎంతో గారాబంగా పెరుగుతూ చిన్న దెబ్బ తగిలినా అరచి గోల చేసే కూతురు ఈ రోజుల్లో అత్తింట్లో చెయ్యి కాల్చుకుని వారి మాటల తూటాలతో మనుషులు ఎంత బాధ ఉన్నా కనీసం తల్లిదండ్రులతో కూడా చెప్పకుండా అన్ని ఓర్చుకుంటున్నా కూతుర్లు ఎందరో కాదంటారా? అందరూ అంటూ ఉంటారు, మీకు ఎలా మాట్లాడాలో తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మాత్రం ఇంకోలా ప్రవర్తించే గుణాన్ని కలిగి ఉండకని. అవునా? కానీ ప్రజలందరికీ తాత్కాలికమైన తీయని మాటలు నచ్చుతూ ఉంటాయి. అవాస్తవికమైన నటనే నచ్చుతుంది. ఇక అందరూ దాన్నే ప్రశంసిస్తారు కూడా. అందరూ దానికే ముగ్ధులవుతారు కూడా. అవునా? ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఈ కాలంలో నిజానికి ఇంకా నిక్కచ్చిగా ఉండే మనుషులకి విలువే లేదు. నిజాయితీగా ఉండేవారు మూర్ఖుడు. ఇక నిక్కచ్చిగా ఉండేవాడు నిష్ఠురుడు. అబద్ధాలు ఆడేవాడే ఆత్మబంధువు, నటించేవాడే నారాయణుడు అన్నట్టుగా నడుచుకుంటుంది ఈ లోకం. అవునా? కానీ అబద్ధాలు ఆడేవాడు అమాయకులను మోసం చేయవచ్చు, కానీ ఆ ఆది పురుషుని కళ్ళు కప్పి మాత్రం ఎప్పటికీ జీవించలేడు. ఇక నటించేవాడిని నరుడు క్షమించవచ్చు, నారాయణుడు కూడా క్షమించవచ్చు, కానీ కర్మ మాత్రం ఎప్పటికీ క్షమించదు. ఎందుకంటే ఆ కర్మకు నారాయణుడే కట్టుబడి ఉంటాడు కాబట్టి. అర్థమైందనుకుంటా. మనుషులు సత్యం ఏమిటో తెలుసుకోవడానికి తప్పిస్తూనే ఉంటారు, ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. వారికి వారి యొక్క జన్మతనే సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుంది. మరి అయితే ఈ కోరికను వాళ్ళు ఎలా తీర్చుకోగలుగుతారు? కొందరు ఏమనుకుంటున్నారంటే జ్ఞానం పొందడం వల్ల కోరికలు తీరుతాయని. అందుకని కొందరు జ్ఞానం వెనుక పడతారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ కోరికలు తీర్చుకోవడానికి ధనం ఇంకా శక్తి అవసరం అవుతుందని. అందుకే వాళ్ళు ధనాన్ని, శక్తిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మరికొందరు ఏమనుకుంటూ ఉంటున్నారంటే మనోమథనం చేస్తే నెరవేరుతుందని. అయితే సత్యం ఏమిటి అంటే మదనం వల్ల అమృతం కూడా లభిస్తుంది, కానీ అందుకోసం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. సరైన మాధ్యమం ద్వారా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఖచ్చితమైన పద్ధతిలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక అప్పుడే ఇది ప్రతిఫలిస్తుంది. ఏదైనా వాయుధాన్ని తీసుకోండి, దాని నుండి స్వరాలు ఎప్పుడు వస్తాయంటే దాని యొక్క తీగను సరిగ్గా లాగి కట్టినప్పుడే. ఒకవేళ గట్టిగా కట్టారు అంటే ఆ తీగ తెగిపోతుంది. ఇక అదే బాగా వదులుగా కట్టారు అంటే దాని నుంచి సరైన పద్ధతిలో స్వరాలు పలకవు. ఒక అత్యంత మహత్తరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని పొందాలి అంటే
ఉండాల్సిన ప్రాథమిక ఆధారం నిబద్ధత. ఈ నిబద్ధతను జీవితంలో అలవర్చుకుంటే సత్యం అనేది స్వయంగా దానంతట అదే మీ దగ్గరకు వస్తుంది. అప్పుడే ఈ మనసు ప్రశాంతంగా జీవిస్తుంది. ఎదుటివారు మనకు ఇచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది. మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నాము అనేది. అందుకే మనకు విలువ ఇవ్వని మనుషుల దగ్గర, అలాగే మనకు విలువ లేని చోటుకి ఎప్పుడు వెళ్ళకూడదు. అక్కడే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఈ ప్రపంచంలోనే మనకు ఎవ్వరు కూడా విలువ ఇవ్వట్లేదు అనిపిస్తూ ఉంటుంది. మనకు మనమే ఒక పనికిరాని వ్యక్తిగా, మనకు మనమే నచ్చకుండా మనల్ని మనమే దూషించుకుంటూ ఉంటాము. ఇక మనిషికి ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు హృదయంలో ఒక అగ్నిజ్వాల రగులుతుంది. ఇక ఆ అగ్నిజ్వాలలో మనసులో ఉన్న మంచితనం తగలబడిపోతుంది. అవునా? కానీ మీ విలువేంటో మీకు అర్థమయ్యేది మిమ్మల్ని ప్రేమించేవారికి, మిమ్మల్ని గౌరవించేవారికి, నిన్నుగా ఇష్టపడేవారికి సమయాన్ని ఇచ్చినప్పుడే అర్థమవుతుంది నీ విలువ ఏమిటి అన్నది. అర్థమైందనుకుంటా. ఏదో తెలియని భయం, ఆ భయం వెనుక బాధ్యతలు, ఆ బాధ్యతల వెనుక కొన్ని బంధాలు, మనం ఏదో సాధిస్తాము అని ఎదురు చూస్తున్న వారి నమ్మకాలు, ఇక ఏం చేయాలో అర్థం కాని జీవితం. అవునా? ఓపిక పట్టు. కష్టం కూడా ఒకరోజు తప్పకుండా కనికరిస్తుంది. నీకు ఇష్టమైనవన్నీ కూడా నీ దగ్గరికి చేరుస్తుంది. బాధ రగిలి రగిలి ఏదో ఒకరోజు కసిగా మారుతుంది. ఇక ఆ మార్పు మన జీవితాన్నే మార్చివేస్తుంది. గుర్తుంచుకోండి, రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. ఇక రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడ ఉన్నాము అనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకుంటున్నామనేదే ఎంతో ముఖ్యమైనది. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.